హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లవర్ ఎక్స్ప్లోరర్. ఇట్స్ మీ స్వప్న. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్లో పేరెంటింగ్ వీడియోస్ ఉంటాయి, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి అండ్ డిఐవైస్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే మా శ్రేయాన్స్ స్కూల్లో బ్లూ డే సెలబ్రేషన్స్. వాళ్ళ స్కూల్లో ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క డే సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ మంత్ రెడ్ డే సెలబ్రేట్ చేశారు, ఈ మంత్ బ్లూ డే అంట. సో మనం టీచర్స్ పేరెంట్స్తో ఏదన్నా ఒక యాక్టివిటీ చేయించాలి. అంటే పిల్లలు పేరెంట్స్ కలిపి ఒక యాక్టివిటీ చేయించి ఆ యాక్టివిటీని స్కూల్లో ప్రజెంట్ చేయాలి. పిల్లలు ఏదన్నా ప్రాప్ చేయాలి. పిల్లలు నేను ఏం చేస్తున్నానంటే ఒక కార్డ్బోర్డ్తో ఫిష్ చేస్తున్నా, ఫిష్ కాస్ట్యూమ్ లాగా చేస్తున్నా. ఒక 1 hour కూర్చుంటే వాళ్ళతో మనం ఈజీగా చేసేయచ్చు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ టైప్ ఆఫ్ కార్డ్బోర్డు మనకి స్టేషనరీ షాప్లో చాలా ఈజీగా దొరుకుద్ది. మనం కార్డ్బోర్డ్ కట్ చేసుకుని దాని మీద షీట్ అంటించుకుంటే మనకి వెనకాల బేస్ స్ట్రాంగ్గా ఉండి మన పిల్లలు ఎంత అల్లరి చేసినా మన ఫిష్ చిరగకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సూపర్ టిప్ చెప్తాను. ఒక రోప్ తీసుకుని ఇలా ఫస్ట్ ఫిష్ లాగా పెట్టేసుకున్నామంటే మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత హైట్లో మనకి ఫిష్ ఉండాలి అనేది ఫస్ట్ ఒక అంచనా వచ్చేస్తుంది. ఫిష్కనే కాదు, మనం ఏం చేయాలను ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్తో యాపిల్ చేయాలనుకోండి, ఫస్ట్ ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఒక ఐడియా వస్తుంది. డ్రా చేసేటప్పుడు అండ్ గీసుకునేటప్పుడు ఇప్పుడు ఫిష్ అంటే ఈజీ. ఇప్పుడు మిగిలినవి ఉన్నాయనుకోండి, బనానా కానీ యాపిల్ కానీ, అవైతే కొంచెం లెంత్ మనకి ఎంత ఉండాలో మనకి ముందే ఒక అంచనా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకుని చూడండి, నేను ఫస్ట్ ఇలా రోప్తో ఒక రఫ్గా ఫిష్ పెట్టుకుని దాన్ని ఒక రఫ్గా గీసేసుకుంటున్నాను పెన్సిల్తో. ఆ తర్వాత మళ్ళీ నీట్గా డ్రా చేసుకుంటాను. ఇదేంటంటే ఒక రఫ్ ఎస్టిమేషన్ అనమాట. నేను చేసే మనకి ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయితే కనుక మనం చేసేది అవుట్పుట్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ముందే చెప్పాను కదా ఇద్దరం కలిసి చేయాలి అని చెప్పి. ఇప్పుడు వాడికి ఇచ్చేసి పెన్సిల్ ఇచ్చాను. నేను పెన్సిల్ ఇచ్చేసి వాడిని కూడా ఫిష్ డ్రా చేయమని చెప్పాను. చాలా బాగా డ్రా చేశాడు వాడు కూడా. ఇలా ఇద్దరం కలిసి చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలా మనం కూడా డ్రా చేయాలి అని చెప్పి. వాడు కూడా చాలా బాగా డ్రా చేశాడు ఫిష్. ఇప్పుడు నేను క్లియర్గా డ్రా చేసుకుంటున్నా. డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేయాలి. కార్డ్బోర్డ్ని ఎప్పుడు సిజర్స్తో కట్ చేయకూడదు. ఇటువంటి బ్లేడ్ ఉంటుంది కదా, దీన్ని కార్డ్బోర్డ్ కట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇటువంటి బ్లేడ్ తెచ్చుకుని కట్ చేసుకోండి. దీంతో అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం సిజర్ యూజ్ చేస్తే అనీవెన్గా వస్తుంది, సరిగ్గా కట్ అవుతుంది అనమాట. ఇదైతే చాలా షార్ప్గా ఉంటుంది. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. పెద్దోళ్ళు మాత్రం పక్కన పడేయకండి. పిల్లలు చాలా సేఫ్గా పెడతారు. ఓకే, సరే. ఇప్పుడు మనం అది కట్ చేసేసుకో. ఇలా ఫిష్ రెక్ కింద ఒక సర్కిల్ డ్రా చేసుకుని అది కూడా కట్ చేసుకోవాలి. చాలా నీట్గా కట్ చేసుకోవాలి అది. తర్వాత ఒక బ్లూ కలర్ చార్ట్ తీసుకుని ఆ ఫిష్ షేప్ని దాని మీద డ్రా చేసి అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా కట్ చేయొద్దు. అది మనం నీట్గా పేస్ట్ చేసేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఎక్కడ బయట ఈ కార్డ్బోర్డ్ వెనకాల అంటిస్తాం కదా, అది కనపడకుండా ఉంటుంది. ఫైనల్లీ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం. మనకి బయట ఇలా గ్లిటర్ పేపర్స్ దొరుకుతాయి కదా, నేను ఒక డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ ఇలా తీసుకున్నాను. దీంతో ఇప్పుడు నీట్గా డెకరేట్ చేస్తాను దీన్ని. గ్లిటర్ పేపర్స్ కూడా మనకి స్టేషనరీ షాప్స్లో చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇవి పేస్ట్ చేయడం కూడా చాలా ఈజీ. వెనకాల గమ్ము ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ స్టిక్కర్ తీసేసి పేస్ట్ చేసేయచ్చు. ఇవి ఒక 5 minutesలో అయిపోతుంది ఇది. అండ్ దీన్ని చాలా ఈజీగా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చినట్టు ఫిష్ని డిజైన్ చేసుకోండి. నేనైతే సింపుల్గా ఇలా డిజైన్ చేసేస్తున్నాను. ఒక వైట్ పేపర్ రౌండ్గా కట్ చేసుకుని దాన్ని ఐలాగా పేస్ట్ చేసుకోండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఫిష్ ఒక 1/2 hourలో ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో.
ఇలా అయితే ఈ కాన్సెప్ట్ భలే నచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇలా యాక్టివిటీస్ చేస్తే మంచిగా ఇంటరాక్షన్ పెరుగుతుంది పేరెంట్స్కి, కిడ్స్కి, అండ్ వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.